ఈ కట్టేటప్పుడు మీకు కళ్ళు మూసుకున్నారా? నగరంలోని అక్రమ నిర్మాణాలు కనిపిస్తలేవా? నిర్మాణాలు పూర్తయ్యాక అధికార ప్రతాపమా? నిజంగా ఇది ఒక కామన్ సెన్స్కి సంబంధించిన ప్రశ్న, ఎవరైనా అనుకునే ప్రశ్న. అంటే ఒక అధికారి పర్మిషన్ ఇస్తే, ఒక ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ఇంకొక ప్రభుత్వం వచ్చి దాన్ని కూల్చేస్తుందా? అధికార యంత్రాంగంలో ఇది దీన్ని ఎట్లా చూసుకోవాలనేది అర్థం కాని పరిస్థితి. మరి నేనేమంటానంటే, నిజంగా మీరు కూల్చాలనుకుంటే ఎవరైతే అనుమతి ఇచ్చాడో ఆ ప్రభుత్వానికి ఆస్తులు జప్తు చేసి దాని నుంచి మీరు కూల్చి దీనికి నష్టపరిహారం ఇవ్వండి, అతనికి కొత్త ఇల్లు కట్టించి ఇవ్వండి. అంతే తప్ప మేము అధికారంలోకి వచ్చాం, మేము చేసాం కదా అని కూల్చుకుంటూ పోతే ఎలా? ఎన్నని కూలుస్తారు, ఏమని కూలుస్తారు, దీని వెనుక మతలబ్ ఏంటి, అసలు కూల్చడం వెనుక మతలబులు ఏంటి అనేది జిహెచ్ఎంసీపీ అధికారుల తీరు మీద హైకోర్టు అక్షింతలు వేసింది. జిహెచ్ఎంసీ అధికారులకు సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం ఎందుకు? ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పు రాదా? మీ సెటిల్మెంట్లకు చట్టం చేసుకోండి హైకోర్టు. సో మేము సెటిల్మెంట్లు చేసుకుంటామని ఒక చట్టమైనా చేసుకోండి, నాకు ఈ బాధ తప్పుతుందని హైకోర్టు అనడం నిజంగా సిగ్గుచేటు. వ్యవస్థ, పోలీసులు సివిల్ కేసులు ఎంత దూరుతున్నారో, ఏం చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. సో దాని విషయంలో కోర్టు కూడా మందలిస్తోంది. సో ఇక ఇది నమస్తే తెలంగాణ ప్రధాన కథనాలు. మరి సాక్షి చూద్దాం ఒకసారి. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సో సాక్షి తెలంగాణ వార్తలు పెద్దగా మార్పే ఉండదు. సో తెలంగాణ పత్రిక ఇది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచే పత్రిక ఇది తెలంగాణ అనేది. సో దీంట్లో చాలా బోల్డ్గా ఉంటాయి వార్తలు, కాకపోతే మంచి బోల్డ్గా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు చాలా స్పైసీగా బోల్డ్గా ఉంటాయి. సో చూడండి, తప్పు చేయలే తల దించను, తెలంగాణ ప్రతిష్ట పెంచే పనిచేసిన 7 గంటల విచారణ. కేటీఆర్ ఓ వ్యక్తి కాదు, ఓ శక్తి, ప్రజల గొంతుగా ప్రశ్నిస్తున్నందుకే కేసులు. తెలంగాణ భవన్కు తాళం, నీలోఫర్ కేఫ్ మూసిపేత, పోలీసుల అత్యుత్సాహం. సర్కారు తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుందని మండిపాటు. కేసుల సర్కార్ టార్గెట్గా బీఆర్ఎస్. పాలన గాలి కొదిలేసి కక్ష సాధింపు చర్యలు, కీలక సమయాన్ని వృధా చేస్తున్న రేవంత్. 18 నెలల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై 2000 కేసులు, అమలు కాని హామీలు, అందని సంక్షేమ పథకాలు అంటూ మరొక వార్త. మరో 4000 కోట్ల అప్పు, బాండ్లను వేలానికి పెట్టిన రేవంత్ సర్కారు. 1,79,941 కోట్లకు చేరిన అప్పులు. సో రెండో సంవత్సరం పూర్తి కాకముందే, అంటే సంవత్సరానికి 1,00,000 కోట్ల చొప్పున అప్పు అయితే జరుగుతోంది. ప్రతి నెల 10,000 కోట్లకు తగ్గకుండా అప్పులు చేస్తోంది. ఈ నెల 3వ తేదీన 1,500 కోట్లు, ఈ నెల 10న 3,000 కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మరో 4,000 కోట్ల అప్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక 18 నెలల కాలంలో తీసుకున్న మొత్తం అప్పు అక్షరాల 1,79,941 కోట్లు. ఈ లెక్కన మరో 2 నెలల కాలంలో 2 లక్షల కోట్లు అప్పు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. సో సంవత్సరానికి 1,00,000 అనేది కూడా దాటిపోయేలాగా ఉంది. సో ఇదైతే రికార్డే, అప్పుల్లో బ్రహ్మాండమైన రికార్డు సాధిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, జనగణన నోటిఫికేషన్ విడుదల, అబద్ధాలకు కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్. మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఆగ్రహం. రైతు భరోసా నిధులు వేసినాం, 9 రోజుల్లోనే అందరికీ పడతాయి. సో ఇది
ఇక సాక్షి ఆంధ్రప్రదేశ్. సో సాక్షి పత్రికలో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఓకే, సో సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళను మనమే ఉతికేస్తే పోలా, సీఎం 30 రోజులు ఫ్రీగా వదిలేస్తే ఎవరేం మాట్లాడతారో చూస్తాం. వైఎస్ఆర్సీపీ నేతలు నోరు మూసుకొని ఉండాలి. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు. ఎంబీబీఎస్ కటాఫ్పై ఉత్కంఠ, ఈసారి పూర్తి భిన్నంగా ఫలితాలు, తక్కువ స్కోర్కే మంచి ర్యాంకులు. గత ఏడాదితో పోలిస్తే 100 మార్కులకు పైగా వ్యత్యాసం. సీఎం ఇలాకాలో దారుణం, మహిళను నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసిన టీడీపీ కార్యకర్త. సభ్య సమాజం తలదించుకునేలా అవమానించి దారుణం, భర్త చేసిన అప్పు తీర్చలేదని చిత్రహింసలు, తక్షణమే చెల్లించకపోతే చంపేస్తానని బెదిరించు. కుప్పం మండలం నారాయణపురంలో ఘటన. ఇది సరే, ఇక్కడ లక్షలాది మంది రోడ్డు ఎక్కొద్దని ఎవరు చెప్పాలి సార్? ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని అమెరికాలో రోడ్డు ఎక్కిన లక్షల మంది ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పులు ఆపాలని చెప్పారని ట్రంప్కి సెటైర్. అందరూ ట్రంప్ మీదనే పడ్డారు ఇవాళ. బ్రహ్మాండంగా ట్రంప్ దొరికాడు మన వాళ్ళకి. కామెడీ పీస్ అవుతున్న ట్రంప్ రోజు రోజుకి. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సిద్ధం, మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. క్లియర్ వేకెన్సీ పేరిట గందరగోళం. యుద్ధాల యుగం కాదు, వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలంటూ ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. సైప్రస్లో ఆయనకి ఆ దేశ అత్యున్నత పురస్కారం లభించింది. జననేత పర్యటనకు ఆంక్షల అడ్డంకులు. పోలీసులు కూటమి నేతల వేధింపులు తాళలేక వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపు సత్తెనపల్లి మండలం రెంటపాలకు మాజీ సీఎం జగన్. భారీగా జనం తరలి వస్తారని ఇంటెలిజెన్స్ నివేదికలు. పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వ కుట్రలు. భద్రత కల్పించలేని కారణంగా అనుమతి లేదంటున్న పోలీసులు. ఎన్నడీ లేని విధంగా ప్రతిపక్ష నేత పర్యటనకు కొర్రీలు. మాపై 4 శాఖల పెత్తనం, 110 కిలోల గంజాయి స్వాధీనం. ఎస్పీ ఆఫీస్ ముందు ఆత్మహత్య యత్నం. కొమ్మినేని విడుదల. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మంగళవారం కోర్టు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ ఇచ్చింది. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో జైలు నుంచి కొమ్మినేని విడుదలయ్యారు. సో మీకు తెలుసు కదా, అమరావతి మహిళల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, అంటే ఒక డిబేట్లో జరిగిన నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం. గత 4-5 రోజులుగా ఆయన జైల్లో ఉండి నిన్న రాత్రి విడుదలయ్యారు. సో 2 దశల్లో జనగణన. దేశవ్యాప్తంగా 27 మార్చి 1 నాటికి పూర్తి కానున్న జనగణన. సో పేరుకు వందనం, భారీ కోతలతో బంధనం. నిజమైన లబ్ధిదారులపై అడ్డగోలుగా వేటు. 300 యూనిట్ల కటాఫ్పై రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళలు. నంద్యాల జిల్లా గడివేముల జెడ్పీ స్కూల్లో ఏ ఒక్క విద్యార్థికి తల్లికి వందనం రాకపోవడంతో హెచ్ఎంను నిలదీస్తున్న తల్లిదండ్రులు. కేంద్రీయ విద్యాలయ విద్యార్థులందరికీ మొండి చెయ్యి. పీఎంసీ స్కూళ్లలో ఏకంగా 30,000 మందికి ఎత్తివేత. ఈ స్కూళ్లను టార్గెట్ చేయడంపై బీజేపీ నేతల ఆగ్రహం. సో తల్లికి వందనం